న్యూయార్క్ సిటీ ద వరల్డ్స్ ఫేవరెట్ అండ్ డ్రీమ్ సిటీ అంటుంటారు దీన్ని. అండ్ న్యూయార్క్ కి రాకపోతే ప్రతి ఒక్కరికి ఒక ఫోమో ఉంటుంది. అది అమెరికన్స్ కైనా వరల్డ్ మొత్తంలో ఎక్కడున్న వాళ్ళైనా. మెయిన్ గా న్యూయార్క్ లో అయితే గనక మీరు రావాల్సిన టైం మెయిన్ టూరిస్ట్ స్పాట్ ఎప్పుడు అవుతుంది అంటే కనుక December 25th నుండి న్యూ ఇయర్ వరకు. సో ఇవాళ మేరీ క్రిస్మస్ December 25th. ఇక్కడ చూస్తే కనుక మనం మేసీస్ ముందు ఉన్నాం, విచ్ ఇస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ రీటైల్ స్టోర్. అంటే ఇది ఒక అవెన్యూ మొత్తం కవర్ చేస్తూ ఎంటైర్ బ్లాక్ లో ఉంటుంది మేసీస్. 34th స్ట్రీట్ లో ఉంది ఇది. అండ్ ఇక్కడ చూస్తే ఇది వరల్డ్స్ లార్జెస్ట్. అండ్ దీన్ని స్పెషాలిటీ ఏంటిది అంటే కనుక థ్యాంక్స్ గివింగ్ నవంబర్ ఎండింగ్ లో వచ్చే థ్యాంక్స్ గివింగ్ నుండి మేసీస్ వాళ్ళు అక్కడ ఒక స్పెషల్ పరేడ్ చేస్తూ ఉంటారు. సో స్పెషల్ పరేడ్ ని చూస్తూ ఇది ఒక కైండ్ ఆఫ్ ప్రమోషన్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అండ్ పీపుల్ చూస్తారు ఇక్కడ డాగ్స్ ని వాళ్ళు ఆ విధంగా రెడీ చేస్తూ వాటికి బట్టలు వేస్తూ అండ్ క్రిస్మస్ థీమ్ తోటి బట్టలు వేస్తూ తెస్తూ ఉంటారు. అండ్ మేసీస్ వాళ్ళు వాళ్ళ స్టోర్ ముందు దే స్పెండ్ అ లాట్ ఫర్ ద టాయ్స్. ఇక్కడ చూసాక ఎంతమంది వరల్డ్ నుండి ఇప్పుడు టూరిస్టిక్ స్పాట్ లాగా అయిపోతుంది ఈ టైంలో. ఎక్కువ చైనీస్, కొరియన్స్ అండ్ ఇండియన్స్ ఎక్కడ నుండి వరల్డ్ మొత్తంలో ఈస్ట్ నుండి వెస్ట్ వరకు. ఇక్కడ చూస్తే దీన్ని హలాల్ ట్రక్ అంటూ ఉంటారు. ఇక్కడ మన సమోసా కూడా పెట్టేశారు, ఇండియాలో దొరికే సమోసాస్. హలాల్ ట్రక్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. అండ్ ఇక్కడ చూస్తే వీళ్ళు ఎవ్రీ డే స్ట్రీట్ కి ఒకటి ఉంటుంది హలాల్ ఫుడ్. ఇక్కడ ఎంత మంది లైన్ లో ఉన్నారు చూస్తే అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్కరు ఫోటోలు తీస్తూ ఉన్నారు. ఐ డోంట్ వాంట్ ఫోటో బాంబ్ దెమ్, బట్ ఇఫ్ యూ అబ్జర్వ్ ఆ లొకేషన్ ని వాళ్ళు ఏ విధంగా ప్రతి చోట ఒక టాయ్ పెడుతూ అక్కడ ఒక మోషన్స్ ఒక మూమెంట్ ఇచ్చే టాయ్ పెట్టి అండ్ ఇక్కడ ఎంతో ముస్తాబు చేస్తూ ఈ లొకేషన్ అబ్జర్వ్ చేస్తే కనుక వండర్ఫుల్ స్టోరీస్ అని చూపిస్తూ ఎంతమంది ఈ సిటీలో ఒక్క స్ట్రీట్ లో రైట్ టైంలో చూసుకుంటే కనుక పర్ డే ఎన్నో కోట్ల మంది నడుస్తారు. నాట్ ఈవెన్ ఇన్ లాక్స్ ఆర్ థౌజండ్స్, ఎన్నో కోట్ల మంది ఇక్కడ చూస్తూ ఉంటే కనుక మనం అబ్జర్వ్ చేస్తే దిస్ వన్ టైప్ ఆఫ్ అనదర్ అంగులు అర్బాటాలు వీళ్ళందరూ ఇది ఎంట్రన్స్ ఈ బిల్డింగ్. సో ఇక్కడికి వస్తూ ఉంటే వీళ్ళ ఒక స్ట్రాటజీ అనమాట. పీపుల్ ఇది చూస్తారు సో లోపలికి వస్తారు అని చెప్పి. అండ్ దీంట్లో 5 floors ఉంటుంది మొత్తం. సో యుఎస్ఏలో గ్రౌండ్ ఫ్లోర్ అనేది ఉండదు. గ్రౌండ్ ఫ్లోర్ ప్లేస్ లో ఫస్ట్ ఫ్లోర్ అంటారు. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ అని. మన దగ్గర గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ అన్నట్టుగా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వీ హ్యావ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెటప్ విచ్ ఇస్ బీయింగ్ డిస్ప్లేడ్. సో ఇక్కడ కిడ్స్ ని అట్రాక్ట్ చేస్తూ వాళ్ళ పేరెంట్స్ ఇన్వాల్వ్ చేస్తూ ఇవన్నీ ఇక్కడ యా. సో ఈ విధంగా డైవర్స్ గా ఉంటూ దిస్ ఇన్ ఇక్కడ ఇట్స్ అబౌట్ మేసీస్ రైట్. అండ్ పీపుల్ చూస్తే కనుక యా